నీ హృదయంలో ఉండడానికి అవకాశం లేదు అంటే అట్లీస్ట్ నా ఉదరంలోనన్నా ఉన్నట్టే స్టమక్లో ఉంటుంది. ఉన్న తర్వాత ఆయన లోక కళ్యాణం కోసం ఇబ్బంది అవుతుంటే పార్వతి మాతను మొరబెట్టుకుంటారు అందరూ దేవుళ్ళు. విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు గజాసురుని దగ్గరికి వెళ్ళేసి, ఏ గజాసురం, నీలో ఉన్న శివుని బయటికి పంపించు, లేకపోతే లోకమానందమే. వచ్చిన వ్యక్తులు విష్ణుమూర్తిని గ్రహించి సరే అని చెప్పుకొని ఒప్పుకొని గజాసురుడు తన ఉదరం నుంచి శివుని బయటిస్తుంది. ఎంత పరమభక్తుడు అంటే రాక్షసుడైనా కూడా ఆ రోజుల్లో అట్లా ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మాట మీద కంటే కూడా మడప తిప్పి 2 నిమిషాల్లో అట్లా అయిపోయింది. కలియుగంలో ఏమనుకుంటా. అయితే ఆయన శివుని కోరుకున్నాడు ఏమని, పరమేశ్వర, నేను ఎలాగో నీ పరమ భక్తుని కదా, మరి ఏంది నా పరిస్థితి ఏంది, నేను ఆ జన్మాంతం ఉండాలనుకుంటున్నాను, నీతోటే ఉండాలంటే అప్పుడు పరమేశ్వరుడు అతన్ని భక్తికి మెచ్చి నువ్వు ఎల్లప్పుడూ నాతోటే ఉండాలని ఏనుగు చర్మం శివుడు కట్టుకోవడము, అతని యొక్క శిరస్సు విఘ్నేశ్వరుని, నీకు ప్రతి వ్యక్తి పూజ, ప్రతి పూజ స్టార్టింగ్ పూజ నీతోనే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి శివుడు పరమేశ్వరుడు బయటకు వెళ్ళినప్పుడు పార్వతీ మాత స్వామి కోసం రెడీ అవుతున్న సమయంలోనే ఒక పసుపుతోటి ఒక విగ్రహాన్ని తయారు చేసి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఒక బాలుని తయారైన తర్వాత ఆమె లోపల రెడీ అవుతుంటే అక్కడ బాలుడు ఉంటాడు. శివుడు ప్రవేశించినప్పుడు ఎవరైనా ఏం బాబు నువ్వు ఇక్కడ అంటే అసలు నువ్వెవరు అని అంటాడు. శివుడికి తెలుసు ఈ బాలుడు ఇది అనేది, కానీ తెలియనట్టుగా కోపం వచ్చి 3వ కంటితోటి అతని తలను కాల్చేస్తుంటుంది. పార్వతీమాత బయటకు వచ్చి నా బిడ్డను ఇట్లా వేసిన ఏంటంటే లోక కళ్యాణం కోసం ఆల్రెడీ గజాసురుని చెప్పాడు కదా, దక్షిణం వైపు కాళ్ళు చేసి ఉన్న ఎనిమల్ ఏదైతే ఉంటో తీసుకురానంటే బట్టలకు పంపిస్తే ఆ ఎనిమల్ తీసుకొని వచ్చేస్తుంటాడు. ఏనుగు పడుకొని ఉంటుంది. ఆ తలను తీసుకొచ్చి ఈ బాలునికి అమరుస్తుంది. అందుకే అది వచ్చేసింది. రాను రాను ఇదేమైంది, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కలియుగంకి వచ్చే కల్లా మహారాష్ట్రలో బాల గంగాధర్ తిలక్, లోకమాన్య బ్రిటిష్ వ్యతిరేక చట్టాల కోసం హిందువులంతా ఒక చాటి రావాలనే ఉద్దేశంతో బాంబే, పూణే, మహారాష్ట్రలో స్థాపించింది. ఎప్పుడంటే 1892 అనుకుంటాం. ఆ రోజుల్లో నుంచి ఈ రోజు వరకు మన ఏకైక దేశం హిందూ దేశమైన ఇంకా చాలా ఉన్నాయి. ప్రత్యేకంగా గణేశుని పండుగ జరుపుకునేది దేశం అంతటా. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఇల్లు, వాడ, కాలనీ, గ్రామము, మండలు, జిల్లా, రాష్ట్రము, దేశం అన్ని మతస్థుల వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తుంటారు. ఇదొక గొప్ప పండుగ ఇండియాకి. మనం ఈ 11 రోజులు నిష్ఠతోటి ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోయి మనకున్న కోరికలు ఏమన్నా, మంచి కోరికలు ఏమన్నా ఉంటే ఫలిస్తాయి అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంకా ముందు కూడా నమ్మకం. అలాగే ధ్యానం అనేది ఒక మనిషికి ఎంత అవసరం అంటే స్ట్రెస్ రిలీజ్ కోసం. ఈరోజు మనిషి ఏ విధంగా ఎందుకు పుట్టడము, ఎండింగ్, స్టార్టింగ్, ఎండింగ్, మిడిల్లోని ఇదంతా ఎందుకు బ్రతుకుతున్నాము, ఏంది అసలు ఏంది, ఒక మనిషిని చూసి ఒకటి 2 నలుపు తెలుపు, మంచి చెడు, కానీ ఎన్నెన్నో క్రియేట్ చేసుకుంటుంటాం. ఎవ్రీడే బ్రహ్మముహూర్తంలో లేచి పిల్లలు బ్రహ్మముహూర్తం టైం 3:45 to 5:30 సూర్యోదయం కంటే ముందు లేచి ఛాలెంజ్ చెప్తుంటారు. చాలామంది ఉండరు యూట్యూబ్లో ఎవరితో వస్తుంది, మహానీయులు అందరూ కూడా ఋషులు మునులు అందరూ బ్రహ్మముహూర్తంలో లేచి నది స్నానం చేసి ఆచరించి, అంటే మనకు కొంచెం టైం సెట్ కాదు, ఇక్కడే నది వాటర్ అనుకొని స్నానం చేసుకొని చేసి ఏదైతే కోరుకోవాలని అనుకుంటున్నారో సాధ్యం, దేశం కోసమా, రాష్ట్రం కోసమా, తన కుటుంబం కోసమా బాగుండాలనే ఉద్దేశంతో తలంపుతోటి మీరు స్టార్ట్ చేయండి, అనుకున్నది సాధిస్తారు. ఒక్క ధ్యానం వలన సాధ్యం, ఏ దాని వల్ల కూడా కాదేంది. ధ్యానం మీ మైండ్ కంట్రోల్, మీ మనసు కంట్రోల్, మీ బాడీ కంట్రోల్, ఇన్ని రకాల కంట్రోల్ చేసేది ఒక ధ్యానం.
మనలో ఉన్న హార్మోన్ రిలీజ్ అయిపోయి యాక్టివ్నెస్ పెంచుకుంటుంది. ధ్యానంతో పాటు యోగా, మార్నింగ్ ఎక్సర్సైజ్, మంచిగా ఆలోచించాలి. ఈ ఎప్పుడు కూడా మన ఎదుటి వాళ్ళు ఏ మాట అంటారో మనం బాధపడతాం, ఆ మాట అనుకుంటే చాలు ఈ సమాజం చాలా బాధపడుతుంటుంది. కొన్ని కుతంత్రాలు పెట్టుకొని ఏం సాధించలేము. ఏది కూడా తీసుకోం. 100 కోట్ల ఆస్తి ఉన్నా ₹1 లేని వ్యక్తి అయినా భూమాత ఒడిలోకి వెళ్తుంటాం. ఈ గొడవలు కొట్లాటలు కాకుండా సమాజం కోసం శాంతియుతంగా పరిష్కరించుకోవడం కోసం విషయాలు ఏమైనా ఉంటే పెద్దలతోటి ఇంట్లో కుటుంబం మాట్లాడుకొని, సమాజంలో అన్నీ ఉంటుంది. గాంజా మొక్క ఉంది, తులసి మొక్క ఉంటుంది. గాంజా కావాలనుకుంటే చట్ట ప్రకారం జైల్లో ఉంటుంది. తులసి మొక్క కావాలనుకుని పూజ చేస్తే బ్రహ్మాండమే మన అరిచేతిలో ఉంటుంది. అంత పవర్ఫుల్ సమాజంలో. మనం ఎప్పుడైతే ఏ మనిషి అయినా సరే తపన సాధన, నేను ఇది కావాలనుకున్నాను అనుకుంటే తప్పకుండా అవుతుంది. ఇది లేదు, ఇది కావాలని. ఈరోజు మన ముందర చాలా అమ్యూనిటీస్ ఉన్నాయి. నేను అనుకుంటున్నాను ఏంటంటే, కోరుకునేది ఈ కంటి మండల ప్రజలందరూ కూడా, యువత ప్రతి ఒక్కరూ సివిల్ సర్వీసా, సమాజం కోసం పొలిటికలా, లాయరా, అడ్వకేట్సా, డాక్టర్సా, వివిధ రంగాలలో కంటి మండలం నుంచే ఉండాలి. ఇంకా పడిన కంటిని మేము ముందున్నామని నిరూపించుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి ముందు ఇంకా మంచి, నాకు తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కూడా తీసుకొచ్చి స్పీచ్ ఇప్పిస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.